హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. జిమ్ ఖానా ట్రైలర్ చూశాను ఇందాకే. చాలా ఫన్ఫుల్గా ఎంటర్టైనింగ్గా ఉంది. అదే ఫేసు, అదే ఎక్స్ప్రెషన్స్, అదే కామెడీ, అదే ఫన్. నాకైతే చాలా నచ్చేసిన ట్రైలర్ మాత్రం. ఎక్సైటింగ్గా ఉంది. సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలా అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఎందుకంటే తెలుసా, హీరో ఎవరో తెలుసా? మన నెల్సన్. ప్రేమలు సినిమా ఫేమండి, తెలుసు కదా. ప్రేమలు సినిమా చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. చాలా బాగా రఫ్ అడిచేసింది. సినిమా వచ్చిన కొన్ని రోజులకు బాగా కలెక్షన్స్ కొల్లగొట్టేసింది అనమాట. ఆ సినిమాలో యాక్టింగ్ చూసారు కదా, ఎంత బాగుంటుంది, ఎంత అమాయకంగా అనిపిస్తుంది ఫేస్ అబ్బాయిది. సీన్కి ఫన్ అనేది ఎంత బాగా జనరేట్ అవుతుంది. చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫన్ అనమాట. అది ఆబ్వియస్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫన్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది చూసే ఆడియన్స్కి. అలాంటి ఫన్నే ఆ సినిమాలో ఉంది కాబట్టి ఈజీ కనెక్ట్ అయిపోయింది. కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది అనమాట. అండ్ ఆ సినిమాలో చిన్న చిన్న సీన్స్ చాలా క్యూట్గా ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్ కానీ అమ్మాయిటి కానీ అబ్బాయిటి కానీ హీరో హీరోయిన్టి చాలా బాగా అవి యూత్కి కనెక్ట్ అయింది. మెయిన్గా చెప్పాలి, యూత్కి కనెక్ట్ అయిన సినిమా ఏది కూడా ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రేమల సినిమా హిట్ అయిపోయింది. అలాగే ఆ సినిమాలో ఉండే హెయిర్ స్టైల్ వేరు, బట్ కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం సేమ్ ఉన్నాయి మనోడివి. అక్కడ ఇక్కడ బాగా వర్కౌట్ అయినాయి. నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా. ఇదొక కాలేజ్ పిల్లల స్టోరీ. ఆబ్వియస్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కాలేజ్ లైఫ్లో చేసినవన్నీ కూడా గుర్తొచ్చే అవకాశం ఉంది. అలాంటి సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఈ ట్రైలర్లో చూసినంత ప్రకారం అయితే అర్థమైంది. అండ్ ఇక్కడ ఏంటంటే స్టోరీ ఏంటనేది చిన్న ఒక లైన్ అయితే అర్థమైంది నాకైతే చూసిన ప్రకారం. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్, ఎవరో వేరే వాడు వచ్చేసి సంథింగ్ ఏదో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ అవుతుంది. ఆ వాడు వచ్చేసి వీళ్ళతో గొడవ పెట్టేసుకొని కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. అవతలి వాడిని కొడదామంటే వీళ్ళు కొట్టలేరు, ఎందుకంటే వాడు ప్రొఫెషనల్ బాక్సర్. సో వాడిని కొట్టాలంటే బాక్సింగ్ నేర్చుకోవాలి. ఆ బాక్సింగ్ నేర్చుకోవడం కోసం ఒక అకాడమీకి వెళ్తారు. అకాడమీలో జాయిన్ అవుతా ఉంటారు. వీళ్ళ బ్యాచ్ వెళ్ళి 5 మంది జాయిన్ అవుతారు అనమాట. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. ఈ ట్రైనింగ్లో వాళ్ళకు చేత కాదని తెలిపోద్ది. బట్ ట్రై చేస్తారు, కానీ ఎవరు కరెక్ట్గా ట్రైన్ అవ్వలేరు. వాళ్ళు ఆ టైపు క్యారెక్టర్స్ అనమాట. ఇదంతా చూస్తే ఈ వర్షన్ అంతా, ఈ ఈ సిచ్యువేషన్స్, ఈ ట్రైనింగ్ మధ్యలో జరిగే ఈ సీన్స్ ఖచ్చితంగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఫన్ ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అబ్బాయిని ఆల్రెడీ ముందు చూసిన సినిమా ప్రకారము, ఈ సినిమాలో చూసిన డైలాగ్స్ ప్రకారము చాలా యాప్ట్గా ఫేస్కి, తన ఎక్స్ప్రెషన్స్కి, అండ్ మోస్ట్లీ డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సినిమా అంటే ప్రేమల సినిమాలో కూడా, ఈ సినిమాలో కూడా డబ్బింగ్ అక్కడ కనెక్ట్ అయింది కాబట్టి సినిమా కూడా నచ్చింది. ఆ సినిమా డబ్బింగ్ కనెక్ట్ అయినప్పుడే మనిషి చూసే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాడు సీన్స్కి. సో ఇది కూడా అలాగే ఉంది, అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాక్సింగ్ నేర్చుకునే ప్రాసెస్లో చాలా తిక్కమక్కలు మక్క తిక్కలు అన్నీ కలిపి ఉంటాయి కదా. ఇక్కడ ఫన్ బాగా జనరేట్ అవుతుందని అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ తర్వాత వాడిని కొట్టడం కోసం అనేది బాక్సింగ్ రింగ్లోకి దిగడము, ఆ బాక్సింగ్ రింగ్లో హీరో వెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పుష్ చేయడము, ఒక్కొక్కరు వారిగా వెళ్ళడము, దెబ్బలు తినడము రావడము. లాస్ట్కి వీళ్ళంతా స్క్రాప్ అని చెప్పి వాళ్ళకు ఆ బాక్సింగ్ చేయించాను ఉంటాడు కదా, అక్కడ కూడా అనడం జరుగుతుంది. వీళ్ళు ఎందుకు పనికిరాదు, స్క్రాప్ వీళ్ళని తీసుకుని నువ్వు ట్రైన్ చేస్తున్నావు దేనికి అని చెప్పేసి. వీళ్ళు ఆ బాక్సింగ్ రింగ్కి వెళ్ళి ఓడిపోవడం అనేది పక్కా జరుగుతుందని చెప్పి అక్కడ తెలుస్తుంది. కానీ హీరో వెళ్లకుండా ఫ్రెండ్స్ని పంపించి సేఫ్ సైడ్గా చూసుకుంటూ ఉంటాడనమాట. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత, వీళ్ళంతా ఫ్రెండ్స్ ఓడిపోయిన తర్వాత లాస్ట్కి హీరోని ఎంటర్ అవ్వాలి, తప్పదు కదా. సో హీరో ఎంటర్ అవుతాడు. వాళ్ళ మమ్మీకి చెప్పి వెళ్ళేటప్పుడు అంటాడు, అంబులెన్స్లో కాదు విన్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్తాడు అనమాట. ఫైనల్గా అయితే హీరో గెలవాలి, లేకపోతే మన జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. కానీ ఇందులో ఏమైనా డిఫరెంట్గా పెట్టారా, గెలుస్తాడా లేదా, ఇంకేమైనా జరుగుతుందా, అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ట్రైలర్లో చూపించలే, అక్కడ కట్ చేసేసి ప్రేమ టైటిల్ వేసాడు అనమాట, జిమ్ ఖానా అని. ఇది మ్యాటరు. సినిమా అయితే ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఆడియన్స్లోకి ఎక్కబోతుంది. స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా కిక్ ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఫన్ రైడ్ అయితే ఇస్తుంది అని అనిపిస్తుంది. సో గైస్, ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా బాగా మాట్లాడుకుందాం. ఏమున్నాయి సీన్స్, ఎలా ఉన్నాయని. ట్రైలర్ చూసి ఉంటే ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పేసేయండి. చూడకపోయిన మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి ఇప్పుడే. బాగుంది.